రాజకీయాల్లో 75 సంవత్సరాలు దాటిన వారు తప్పుకోవాలి అంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటన ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో ఎందుకు అమలు చేయటం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీకి ఒక రూలు, ప్రధాని నరేంద్ర మోదీకి ఒక రూలా అని వ్యాఖ్యానించారు. ఒంగోలులోని మీడియా కెమెరా అసోసియేషన్ భవన్లో చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశానికి ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. దేశంలో 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, అందులో ఎంపీలకి చెందినవే ఎక్కువగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. 1991లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణల వల్ల ఇప్పుడు భారత్ 3వ స్థానంలో నిలిచిందంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారని, ఎస్సీలను విభజించడం సామాజిక న్యాయమా అని చింతామోహన్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నాడు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదని, ఒక సిస్టం ప్రకారం జరిగిందన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తెను జైల్లో పెట్టలేదా అని ఆయన గుర్తు చేశారు. మోడీ గారి 11 ఏళ్ల పరిపాలన, రెండవది 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మూడవది రాజశేఖర్ రెడ్డి కుమారుడు గారి పార్టీ, నాలుగవది ఆర్ఎస్ఎస్ గురించి కూడా చివరిలో మాట్లాడాలనుకుంటున్నాను. 11 ఏళ్ల క్రితం మోడీ గారు ఎన్నికల్లో 2 వాగ్దానాలు ఇచ్చారు. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయల నల్లధనాన్ని మీ అందరికీ పంచుతాను అన్నాడు. 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి. ఈ రోజుకి ఒక్క నయా పైసా రాలేదు. ఆయన ఇచ్చిన మొదటి వాగ్దానం ఫెయిల్ అయింది. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 11 సంవత్సరాలు అయిపోయింది, 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. నాకైతే కనపడటం లేదు. బీటెక్ ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు, కార్ డ్రైవర్లుగా మారుతున్నారు. మరి బిఏ బిఎస్సీలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు. ఇది భారతదేశంలో నిరుద్యోగుల కన్నీళ్ళు, కష్టాలు. మరి ఆయన నిన్ననే నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీని గురించి మాట్లాడారు. జిఎస్టీ అని అంటే అసలు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు. ప్రతిదానిపైన ట్యాక్స్ వేశారు. పెట్రోలు డీజిలు తమిళనాడులో 8 రూపాయలు తక్కువ, ఇక్కడ ఎక్కువ. ఆమె రాష్ట్రంలో మాత్రం తగ్గించుకుంది, ఈడ మాత్రం ఎక్కించుకుంది. పక్క రాష్ట్రాల్లో ఇంత తేడా కనపడతాను. ఆయమ్మని 2 నెలలు అడుగుతున్నారు. మీ ముందు కూడా ఉంచాను. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు భారతదేశంలో, బ్యాంకుల ద్వారా, జాతీయ బ్యాంకుల ద్వారా. ఎవరికి చేశారు? 100 కోట్లు పైబడినటువంటి ఎన్పిఏలు రుణమాఫీ చేశారు. నేను ఆమెను అడుగుతున్నాను, మొన్న తిరుపతికి వచ్చినప్పుడన్నా చెప్పొద్దని అనుకున్నా, ఏం చెప్పలా. విశాఖపట్నంలో చెప్తుందేమో అని అనుకున్నా, అక్కడ కూడా చెప్పలా. మరి ఎవరెవరికి ఎన్పిఏలకి మీరు రుణమాఫీ చేశారు, ఎంత చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు, ఎంత చేశారు? గుజరాత్ రాష్ట్రంలో ఎవరికి చేశారు, ఎంత చేశారు? మార్వాడీలకి ఎంత, మిగిలిన వాళ్ళకి ఎంత? ఇందులో రైతులకు ఒక్క నయా పైసా కూడా మాఫీ జరగలేదు. మరి పేదోళ్ళకి, మహిళలకు అసలు జరగలేదు. మరి ఇది మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యి మాట్లాడేటప్పుడల్లా ఈ చొరబాటుదారులు స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నారు, వచ్చిన తర్వాత ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు, పోయిన దగ్గరల్లా చొరబాట్లు అంటాడు. ఏంది చొరబాట్లు, పొరపాట్లు? కావాల్సింది పేదవాళ్ళకి అంత అన్నం. 3 సంవత్సరాల్లో
మూడు పూటల్లో 1.5 పూట తింటున్నారు, అంత సద్యన్నం తింటున్నారు, అంత అన్నం తింటున్నారు. మిగిలిన 1 పూట అసలు భోజనం చేయటం లేదు. చాలని దాంతో ఈరోజు జీవితాలు గడుపుతున్నారు పేదోళ్ళు. నిరుద్యోగుల పరిస్థితులు అధ్వానంగా ఉంది. ఇది దేశ పరిస్థితి. మరి వాళ్ళు అంటున్నారు మూడో శక్తిగా తయారవుతానని. మూడో శక్తి ఏంది వీళ్ళు తయారు చేసేది? భారతదేశ పరిస్థితి 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కనీసం ఒక షిప్ ద్వారా కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, విదేశీ మారక ద్రవ్యం లేకుండా. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పుకోక తప్పదు. ఇప్పుడు సంకలెగరేస్తున్నారు 3వ స్థానం 4వ స్థానం. దీనికి అంతటికీ కారణం ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు దేశం కొంత ముందుకెళ్ళింది, అనుమానం లేదు. చైనా అమెరికాల తర్వాత దగ్గర దాపుల్లో మనం ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల్లో సంపూర్ణంగా విఫలమైంది ప్రజా సమస్యల పరిష్కారంలో. 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన. ఆయన అనంతపూర్లో తరిమెల్ నాగిరెడ్డి గారు మాట్లాడినట్టు ఒక పెద్ద ఉపన్యాసాన్ని ఇచ్చాడు ఆ సభలో, సూపర్ 6 సక్సెస్ సభలో. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, సామాజిక న్యాయం అంటే ఏంది? ఎస్సీలు ఉన్నారు, ఈ ఎస్సీలను విభజించి పరిపాలించడమేనా సామాజిక న్యాయం? ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? భారత రాజ్యాంగంలో ఉందా ఇది? లేదు. రాజ్యాంగ ఉల్లంఘన చేసి విభజించి పరిపాలించేదానికి ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీ. 40 సంవత్సరాల క్రితం దీనికి పునాదులు పడ్డాయి. మరి సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుకి ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యావు, చేసావు, చాలు. ఒక 3 సంవత్సరాలు ఒక మాదికి ముఖ్యమంత్రిగా నిన్ను ఎవరు ఆపుతారు, అడ్డం వస్తారు? నువ్వు కావాల్సి ఉంటే పెద్ద పోస్టు తీసుకోవయ్యా, ఢిల్లీకి వెళ్ళి ఒక మాదికి చేయి, నేను కాదంటాం లేదు. నాకు ఈ మాలా మాదికల తేడాలు నాకు తెలియదు, లేదు కూడా లేదు, అందరూ సమానం అనుకోండి. కలిసి ఉన్నోళ్ళని కష్టాల్లో పెట్టి రోడ్లపైకి తిప్పారు. మరి అక్కడి నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా రోడ్లపైకి వచ్చారు ఎస్సీలు. దీనికి కారణం ఇదే సామాజిక న్యాయం అంటే. సామాజిక న్యాయం అంటే మరి నేను ఒకటి అడుగుతున్నాను, దగ్గరలోనే ఉంది కారంచేడు. 1985 జూలై 17వ తారీఖున కారంచేడులో మరి మాదిగల పైన అత్యాచారం జరిగింది. ఈ రోజుకు ఒక్కసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారంచేడుకి వెళ్ళి ఎలా ఉన్నారని అడిగాడా? ఇదే సామాజిక న్యాయం అంటే? ఇదే సామాజిక న్యాయం అంటే? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. సామాజిక న్యాయం అంటే దళితులను విభజించి వాళ్ళని కష్టాల్లో పెట్టమని, కన్నీళ్లలో పెట్టమని కాదు. నీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగవయ్యా, నువ్వు పైకి పోయి పెద్ద పదవి తీసుకో, మాదిగల్ని ముఖ్యమంత్రి చేయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నేను వచ్చి నీకు పూలమాలేస్తా. మరి ఆయన 2047 అని ఊరికే చెప్తున్నాడు. అరే అభివృద్ధిని గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, మరి నేను అడుగుతున్నాను, 15 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేశావు? ఒక్క పనన్నా ఉందా చేసేదానికి, చూపించేదానికి? ఒంగోలు జిల్లాకి ఏం చేశావు గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా. మరి ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు ఊపదంపుడు ఉపన్యాసాలు బలిస్తున్నాడు. ఈ మధ్య పొద్దున ఒక ఉపన్యాసం, సాయంకాలం ఒక ఉపన్యాసం. ఈ ఉపన్యాసాలతో కడుపు నింపేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కారణం తెలుగుదేశం అని నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం మాలామాదిగలను 2 చేయడమే. ఆ రోజే దామోదర్ రాజనరసింహ అని ఒక ఆయన ఉండేవాడు, ఉప ముఖ్యమంత్రి. మరి 2010లోనే ఆ రోజే ఆ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి దామోదర్ రాజనరసింహని ముఖ్యమంత్రి చేసి ఉంటే దళిత విభజన జరిగి ఉండేది కాదు. ఆంధ్ర రాష్ట్రం విభజించిపోయి ఈ విధంగా ఈ కష్టాల్లోకి వచ్చి ఉండేది కాదని తెలియజేస్తూ
చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో ఆయన చేసింది 0, రాబోయే 3 సంవత్సరాల్లో ఆయన చేయబోయేది కూడా ఎంతతో చూద్దాం. మరి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నాడు, అలిగాడు మా పైన, కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఆయన చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జైల్లో పెట్టారు అని. కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, సిస్టమ్ పెట్టింది. మరి కరుణానిధికి కూడా కూతురుంది కనిమోజీ, యూపీఏ ప్రభుత్వంలోనే జైలుకు పోయింది. ఆమెకి లేని బాధ వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్తో కలిసి ఉన్నారే. ఇప్పుడు మరి ఈయనకి ఎందుకు ఎంత బాధ? కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్ళేవయ్యా? కాంగ్రెస్ నన్ను జైల్లో పెట్టేది. కనిమోజీ కరుణానిధి కూతుర్నే పెట్టామయ్యా, నీదేంది సిస్టమ్ ఇది. పరిపాలనలో పొరపాట్లు జరిగితే ఇదే జరుగుతుందని తెలియజేస్తూ, నిన్ననే శ్రీకాకుళం నుంచి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు, నిన్న టీవీల్లో కనపడ్డాడు. ఆయన చెప్పాడు, అయ్యా మాకు తెలుగుదేశం పార్టీ మాకు శత్రువు అన్నాడు. సంతోషం, నీకు శత్రువు అయి ఉండొచ్చు. నేను అడుగుతున్నాను మరి వైసీపీ పార్టీని, భారతీయ జనతా పార్టీ బీజేపీ మీకు శత్రువా మిత్రుడా? మీరు ధైర్యంగా చెప్పే దమ్ముంటే చెప్పమని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ శత్రువు అన్నావు, ఓకే, మరి బీజేపీ మీకేంటి శత్రువా మిత్రుడా, ఫ్రెండా ఎనిమీనా? డివైడ్ చేయి, చెప్పు, నీకు స్పష్టత ఉంటే. చివరిలో ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు సైద్ధాంతిక విషయాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం భారతీయ జనతా పార్టీ పైన ఉంది. అద్వానీ గారు ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, కొన్ని కారణాల వల్ల కాలేదు. మరి 2014కి వచ్చేటప్పటికే ఆర్ఎస్ఎస్ ఒక థియరీ బయట, ఒకటి ప్రామాణికాన్ని బయట తీసుకోవచ్చు. 75 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ప్రధానమంత్రి పదవికి అర్హులు కాదు అన్నారు. మంచి రూల్ పాస్ చేశారు మీరు ఆర్ఎస్ఎస్. మరి ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్ననే పూర్తి చేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు. మరి అద్వానీకి ఒక రూలు, మరి మోడీ గారికి ఒక రూలా? ఏంది మీ సైద్ధాంతిక విధానాలు ఏంది? దీనిపైన స్పష్టత ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే మోహన్ని నేను అడుగుతున్నా, మోహన్ భాగవత్ని. చివరిలో ఒక్క మాట చెప్పక తప్పదు. ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే చెప్తున్నాడు ఆయన, పక్కనే కూర్చొని. నిన్న కూడా ఒంగోలు జిల్లాలో దళితుల పైన అత్యాచారాలు జరిగాయని, ప్రతిరోజు జరుగుతున్నాయి. దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, భయంకరంగా ఉంది, కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఓబీసీల పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అధ్వానంగా ఉందని తెలియజేస్తూ, మీకు తెలుసో లేదో, మరి కుప్పంలో నేను ఆగస్టు 3వ తారీఖున నేను పచ్చ జెండా ఊపాను. మాలల ఐక్యత ఆ నినాదంతో వాళ్ళు మొదలుపెట్టారు వర్గీకరణకు వ్యతిరేకంగా. వాళ్ళు మీకు తెలియదు, వాళ్ళు పాటలు నేను వింటా వచ్చాను ఇచ్చాపురం దాకా. ఏది పాట, జయమాల జై జయమాల అంటా తిరుగుతుంటే వాళ్ళు వెనకాల తిరిగానయ్యా. నేను వాళ్ళకి పార్టీ కాకపోయినా నేను చెప్పాను, నేను ఒకటి చెప్తున్నా, చింతామోహన్గా నేను వ్యతిరేకం వర్గీకరణకి. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం నాకు ఉంది. అధిష్టానం చెప్పినప్పుడు చూస్తాం, కానీ ఇక్కడ గ్రౌండ్లో ఇట్టా ఉంది. గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి పోవాలి. రాజకీయాల్లో 20% ఉన్నటువంటి ఎస్సీల్లో మరి ఈరోజు 100 మంది దళితుల్లో 90 మంది మాలలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను చెప్పాను మొన్న ఎక్కడనో కాకినాడలో చెప్పాను. మరి దామోదర్ రాజనరసింహ మాదిగని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి. సామాజిక న్యాయం అంటే వీళ్ళని విభజించి పరిపాలించడం కాదు. నీ ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా. ఏమి నువ్వు ఢిల్లీకి పోయి పెద్ద పదవి తీసుకొని ఒక మాదిగని ముఖ్యమంత్రి చేస్తే నష్టమే ఉందని తెలియజేస్తాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.